నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భాగవతం అమృతభాండంతో సమానం. అందుకే నిత్యపారాయణ యోగ్యత కలిగి జీవితాంతము కూడా పఠించవలసినటువంటి గ్రంథం ఏదైనా ఉంటే అది భాగవతం ఒక్కటే. కారణం ఏమంటే భాగవతాన్ని ఎక్కడ ప్రవచనం చేసినా భాగవతాన్ని చదివినా సప్తాహంగా చదువుతుంటారు. సప్తాహం అంటే 7 రోజుల పాటు అని. దాని అర్థం నిజంగా 7 రోజుల పాటే ప్రవచనం చెయ్యమనో 7 రోజుల పాటు మాత్రమే భాగవతాన్ని చదువుకోమనో కాదు దాని ఉద్దేశ్యం. మనుష్యుడు 80 ఏళ్ళు బ్రతికినా పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు బ్రతికినా బ్రతికేటటువంటిది మాత్రం 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని. ఈ 7 రోజులు తప్ప బ్రతకడానికి 8వ రోజు లేదు. ఈ 7 రోజులు తప్ప మరణించడానికి వేరొక రోజు లేదు. అంటే దాని అర్థం భాగవతం ఆఖరి ఊపిరి వరకు జీవితమున్నంత కాలము కూడా పఠించవలసినటువంటి గ్రంథం. భాగవతానికి అంతటి ప్రశస్తి. వ్యాస భగవానుడు పంచమ వేదమైనటువంటి భారతాన్ని కూడా ఉదారంగా ఈ జాతిని ఉద్ధరించడం కోసమని అనుగ్రహించాడు. కానీ ఇన్నిటినీ ఇచ్చినటువంటి వ్యాస భగవానుడు కూడా ఒకనాడు నైరాస్యానికి లోనైనటువంటి వాడై సరస్వతీ నదీ తీరంలో కూర్చుని ఉండగా మహానుభావుడైనటువంటి నారద మహర్షి విచ్చేసి పంచమ వేదమైనటువంటి భారతాన్ని సృష్టించి ఈ లోకానికి ఇచ్చినటువంటి వాడివి, ధర్మం తెలిసిన్నటువంటి వాడివి, సమస్త యోగ విజ్ఞానము కలిగినటువంటి వాడివి, పరబ్రహ్మమును అనుభవించినటువంటి వాడివి, అటువంటి వాడివి నారాయణాంశ సంభూతుడవు, వేద విభాగం చేసిన వాడివి, కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని చదవవలసినటువంటి వేదము అపారము కనుక దాన్ని విభాగం చేసి అందించి ఇచ్చినటువంటి మహాపురుషుడవైనటువంటి నీవు నైరాశ్యమును పొందడానికి కారణమేమి అని అడిగాడు. ఏమో ఇన్ని గ్రంథములను రచన చేసి ఇచ్చాను కానీ నా మనసు ఎందుకో వెలితిగా ఉంది, ఏదో చెయ్యడంలో తక్కువ జరిగిందన్న భావన కలుగుతోంది. కాబట్టి నేను ఏది పూర్తి చెయ్యాలని అడిగాడు. భగవత్కథలతో భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క నిలయమై మోక్షమునకు కారణమై ఏ గ్రంథాన్ని చదివినంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత కలియుగంలో ఉండేటటువంటి జనులందరికీ కూడా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు పుష్కళములు అభిస్తాయో అటువంటి భగవత్ కథలతో కూడుకుని భాగవతుల యొక్క చరిత్రలతో కూడుకున్నటువంటి శ్రీమద్భాగవత గ్రంథాన్ని రచించే నువ్వు కానీ లోకానికి అందచేస్తే నీ మనసులో ఉన్నటువంటి వెలితి పూర్తవుతుంది అని నారదుడు చెప్పిన కారణం చేత వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించాడు. అటువంటి భాగవతాన్ని ప్రవచనం చేసినటువంటిది మాత్రం శుకబ్రహ్మ. మిగిలినటువంటి పురాణాలన్నిటినీ కూడా సూతుడు చెప్పాడు, కానీ ఒక్క భాగవతాన్ని మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ కారణజన్ముడు. సాధారణంగా ఈ లోకంలో అంటే మర్త్యలోకంలో, మర్త్యలోకము అన్న పేరెందుకు వచ్చింది అంటే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతివాడు శరీరాన్ని విడిచిపెట్టవలసింది. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను ఈ జన్మలో సుఖదుఖముల రూపములో అనుభవించి కొత్తగా చేసుకోవలసినటువంటి పుణ్యకర్మాచరణం ఏదైనా ఉంటే దాన్ని గురువు ద్వారా శాస్త్రాన్ని విని శాస్త్రమును ప్రమాణముగా తీసుకుని ఆ కర్మాచరణము చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత అనుగ్రహింపబడిన భగవంతుని యొక్క అనుగ్రహ విశేషణం చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి అనువైనటువంటి ఏకైక ఉపాధి మనుష్య ఉపాధి. ఈ మనుష్య ఉపాధితో ఉన్నవాడు తప్ప మిగిలిన ఉపాధులలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా శాస్త్రాన్ని చదువుకోరు, ధర్మాన్ని అనుష్ఠించడం అనేటటువంటి మాట ఉండదు. కాబట్టి మనుష్యుల యొక్క అభ్యున్నతి కొరకు భాగవతం వచ్చింది. అంత అద్భుతమైనటువంటి భాగవత గ్రంథాన్ని వ్యాస భగవానుడు మనకు అనుగ్రహిస్తే
దాన్ని ఆంధ్రీకరించి ఇచ్చినటువంటి వారు పోతన గారు. పరమ భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి కారణజన్ముడు శుకబ్రహ్మ. ఎందుచేత అంటే ఆయన ఏదో గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలను అనుభవించడానికి శరీరాన్ని స్వీకరించినటువంటి వాడు కాడు. శుకబ్రహ్మ గురించి వామదేవుడి గురించి మాట్లాడుతూ పెద్దలు ఒక మాట అంటారు, కర్మ అనుభవించడానికి మనుష్య శరీరములను తయారు చేసి 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 విసిగిపోయినటువంటి పరమేశ్వరుడు అసలు కర్మ ఫలితాన్ని అనుభవించవలసిన అవసరం లేకుండా పుట్టుకతోనే పరమజ్ఞాని అయి అపారమైనటువంటి వైరాగ్యము కలిగినటువంటి ఒక మహాపురుషుణ్ణి సృజించాలని తయారు చేస్తే అటువంటి వారు ఇద్దరున్నారు అని శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యంలో స్పృశిస్తారు. ఒకరు వామదేవుడు, వేరొకరు మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ. అంత భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి శుకుడు ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం ఎక్కడ ఉండరు. ఎందుచేత అంటే అంతకన్నా ఎక్కువ సమయం ఏదైనా ప్రాంతంలో ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వాళ్లతో అనుబంధం ఏర్పడుతుందని, ఆ అనుబంధము చేత వాళ్ళు తన మనసులోకి ప్రవేశిస్తే బంధము ఏర్పడుతుందని, భగవంతుని యందు మాత్రమే చిత్తమును లగ్నము చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఒక ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు నిలబడేటటువంటి అలవాటు లేని శుకుడు భాగవతాన్ని 7 రోజుల పాటు ప్రవచనం చేశాడు. ఎవరికి ప్రవచనం చేశాడు అంటే 7 రోజులలో నువ్వు మరణిస్తామని పరీక్షిన్ మహారాజు గారికి శాపం. ఎవరైనా 7 రోజులలో మరణించవలసిన వాళ్లే. మరణం వస్తోందంటే అందరూ భయపడితే ఒక్క పరీక్షిత్తు మాత్రం నిర్భయంగా గంగానదీ తీరానికి చేరి ప్రాయోపవేశం చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, రమ్మా నీ రూపముతో లెమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు గంగని. అమ్మా అని పిలిస్తే చాలు, ఓ గంగమ్మ మోక్షానికి పంపిస్తావు, అటువంటి తల్లివి, నీ తీరంలో ప్రాయోపవేశం చేశాను, అమ్మా నాకు మోక్షం ఇయ్యమ్మా, లేచి సాకారంగా నడచి వచ్చి నాకు దర్శనమిమ్మని ప్రార్థన చేశాడు. మహర్షులందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరినీ మహానుభావుడైన పరీక్షిత్తు ఒక్కటే ప్రశ్న వేశాడు. ఆయన అన్నాడు, ఉరగాధీశ విషానలంబునకు మీ నొప్పింతు, ఈశ్వర శాసనము నీడు మానదు, భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరిప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు వీరర్థిన్ ప్రసాదింపరే అన్నాడు. ఇది భగవంతుని యొక్క శాసనం. బ్రాహ్మణ వాక్కు ద్వారా నేను మరణించాలి అని ఉంది. 7 రోజులలో శరీరం పడిపోతుంది, నాకు బెంగలేదు, ఈ శరీరం ఎప్పుడైనా పడిపోవలసింది. కానీ ఉత్తర జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో నేను ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క కథలు వింటూ ఉండాలి, భగవంతుని యొక్క చరణారవింద సంసేవనం చెయ్యాలి, ఆయన పాదతీర్థాన్ని పుచ్చుకోవాలి, ఆయన యందు నిరతిశయమైనటువంటి ప్రీతి కలగాలి. అలా కలగడానికి ఈ 7 రోజులు నేను ఏది వినాలో అటువంటిది నాకు చెప్పండి అని అడిగాడు. అంతటి మహోత్కృష్టమైనటువంటి కోరిక కోరినటువంటి పరీక్షిత్తు యొక్క హృదయం చల్లబడడానికి, భాగవతాన్ని అనుగ్రహించడానికి, ఒక ఆవు పాలు పితికినంత కన్నా ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడనటువంటి శుకబ్రహ్మ 7 రోజుల పాటు భాగవత ప్రవచనం చేశారు. ఆ భాగవత ప్రవచనాన్ని విన్న కారణం చేత పరీక్షిత్తు పరమేశ్వర పథాన్ని చేరుకోగలిగాడు. అంటే భాగవత కథాశ్రవణము, భాగవతాన్ని చదువుకోవడం, భాగవతం ఇంట్లో ఉండడమే అంత గొప్పది. అందుకే భాగవతం గురించి చెప్తూ భాగవతంలోనే ఒక చోట ఒక మాట అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు, శ్రీ హరినామస్తుతిలేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటారు. ఏ గ్రంథం భగవంతుని యొక్క కథలతో కూడుకున్నదై ఉంటుందో, ఏ గ్రంథము భగవత్ తత్వాన్ని ఆవిష్కరిస్తుందో అటువంటి గ్రంథము మాత్రమే మానస సరోవరం లాంటిది. అక్కడికి హంసలు వచ్చి చేరుతాయి. మిగిలినటువంటి గ్రంథములు ఎంత పదగుంభనంతో ఉన్నా, ఎన్ని విచిత్రమైనటువంటి అర్థములతో కూడుకుని ఉన్నా, ఎన్ని కవితా విశేషములున్నా అవన్నీ కూడా
తద్దినం పెట్టినటువంటి పిండాలు పెట్టిన రేవుకి కాకులు వస్తాయే, అటువంటి రేవులు ఎటువంటివో ఆ గ్రంథములు అటువంటివి. భగవత్ కథా స్పర్శ కలిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి గ్రంథము భాగవతము. అందుకే భాగవతం గురించి చెప్తూ శుకబ్రహ్మం ఒక మాట చెప్తారు. ఈ భాగవతం ఎందుకోసం చదవాలి, అసలు ఈ భాగవతం చదివితే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అన్న దాని గురించి మాట్లాడుతూ, అమరేంద్రాదుల కొల్సు భంగిజులు లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భూనాథ తత్కమలాధీషు కథా సుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటాడు. అమరేంద్రాదుల కొల్సు భంగిజనులు అబ్జాక్షు సేవించగా, ఏవో రకరకాలైనటువంటి కోరికలతో ఇంద్రాది దేవతల్ని సేవిస్తే ఎంత ప్రీతితో సేవిస్తామో అంత ప్రీతితోటి రాశీభూతమైనటువంటి పరబ్రహ్మము, నిరతిశయ ఆనంద స్వరూపమైనటువంటి వాడు, రసోవై సహా అని పిలవబడినటువంటి వాడు, అమృత ఘనమైనటువంటి వాడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములను స్మరించి భాగవతాన్ని చదివినంత మాత్రం చేత అమరేంద్రాదుల కొల్సు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భూనాథ. ఆయన యొక్క కథ అయినటువంటి భాగవత గ్రంథాన్ని ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత ఆయన విమలమైనటువంటి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, మోక్షాన్ని కూడా ఇస్తాడు. అసలు లోకంలో సుఖాలలో కల్లా గొప్ప సుఖం ఇది అంటే విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. ఆయన యొక్క కథలు వింటుంటే ఆ కథలు ఎంత గొప్పగా ఉంటాయంటేట పరమ ఆనంద సాగరంలో ఓలలాడిపోతాట. భాగవతం చదివితే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో నైమిషారణ్యంలో శూతుడే చెప్పాడు. సౌనకాది మహర్షులతో మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. భగవత్ కథల యొక్క సమాహారమైనటువంటి భాగవతాన్ని ప్రతిరోజు చదువుకున్న, భాగవతాన్ని విన్న వచ్చేటటువంటి ఫలితమేమి అంటే మనస్సు యందు శాంతి అంకురిస్తుంది. కోర్కెలు పుట్టడం, ఆ కోర్కెలు తీరితే సంతోషం కలగడం, కోరిక తీరకపోతే దుఃఖం కలగడం, రెండూ కూడా ప్రమాదమే. ఎందుచేత అంటే ఒక కోరిక తీరి సుఖం కలిగిందనుకోండి, ఆ సుఖం జారిపోతుందేమోనన్న దుఃఖం అంతర్లీనంగా ఉంటుంది. ఏ వస్తువు మనకి అత్యంత ప్రియమైనదో ఆ వస్తువు మన నుండి జారిపోతుందేమో, మనకి దూరం అయిపోతుందేమో అన్న బెంగ ఎప్పుడూ ఉంటుంది. అందుకే సుఖం పక్కనే దుఃఖం ఆశ్రయించి ఉంటుంది, దుఃఖం పక్కనే సుఖం ఉంటుంది. ఎందుకంటే అసలు సుఖం ఎక్కడుంటుంది అంటే దుఃఖం లోపలే సుఖం దాగి ఉంటుంది. అందుకే ఏదైనా మనసుకి ఇక్కట్టు కలిగినప్పుడు విశేషంగా ఏడి చేస్తే శోకంలోనే ఒక రకమైనటువంటి సంతోషం ఉంటుంది. అలా వచ్చేటటువంటి సంతోషం కాదు, మనసు కదలకుండా ప్రశాంతంగా నిలబడి పొందవలసినటువంటి శాంతి దేని వలన కలుగుతుంది అంటే భగవత్కథా శ్రవణము చేత కలుగుతుంది. భగవత్కథా శ్రవణము చేత కలిగేటటువంటి శాంతి ఏది ఉందో అది రజస్తమో గుణములను అణిచివేస్తుంది. పెద్ద వర్షం పడిందనుకోండి, అప్పటి వరకు ఎగురుతున్నటువంటి దుమ్ము ఎగరకుండా నీటి ప్రవాహం చేత అణచబడినట్లు భగవత్ కథ చెవుల గుండా లోపలికి జారి మనసులోకి వెడితే అప్పటి వరకు ఎగురుతున్నటువంటి రజోగుణం, తమోగుణం అనేటటువంటి ధూళి అణచబడి మనిషి పరమశాంతిని పొందుతాడు. ఎప్పుడైతే రజస్తమో గుణములు అణిగిపోయాయో అప్పుడు పాత్రత పొందుతాడు జ్ఞానాన్ని పొందడానికి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి జ్ఞానము ఏది ఉన్నదో ఆ జ్ఞానము మోక్షమునకు హేతు అవుతుంది. దీనికంతటికీ మూలకందం ఎక్కడుంటుంది అంటే భగవత్ కథాశ్రవణమునందు ఉంటుంది. అదిగో అటువంటి భగవత్ కథలతో, భాగవతుల యొక్క చరిత్రలతో కూడుకున్నదే శ్రీమద్భాగవత గ్రంథం. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక మాట అంటారు. గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. భాగవత గ్రంథం చదివినా విన్నా ఏం జరుగుతుంది అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం చిట్ట చివరి హద్దు. సంసారమునందు పరిభ్రమించడం వల్ల కలిగినటువంటి మహాతాపము ఏది ఉన్నదో
ఆ తాపమంతా అణిగిపోతుంది. అంటే జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు. మోక్షమునే ఇవ్వగలిగినటువంటి భాగవతం ఏది ఇవ్వలేదు? అసలు అన్నిటికీ హద్దు ఎక్కడుంది చిట్ట చివర అంటే మోక్షమే హద్దు. అందుకే కామకోటి అంటారు. కోర్కెలకి చిట్ట చివరిది ఏదంటే మోక్షమే, విడుదల. ఆ మోక్షాన్నే కటాక్షించగలిగినటువంటి శ్రీమద్భాగవత పఠనం, శ్రీమద్భాగవత ప్రవచనం, శ్రీమద్భాగవత శ్రవణం ఇతరమైనటువంటి కోర్కెలను ఏ కోర్కెలను తీర్చలేదు, ఏ కోర్కెలనైనా తీరుస్తుంది. విశేషించి కలియుగంలో అందరి ఇంట్లోనూ ఉండవలసిన గ్రంథం, అందరూ చదవవలసిన గ్రంథం అంటూ ఏదైనా ఉంటే అగ్రస్థానం దక్కేది దేనికి అంటే భాగవతానికి దక్కుతుంది. ఏ కారణం చేత భాగవతానికి దక్కుతుంది అంటే వ్యాస భగవానుడు కలియుగంలో వచ్చేటటువంటి జనుల యొక్క ఆయు ప్రమాణాన్ని తన యొక్క పరిగణనలోనికి తీసుకుని 100 సంవత్సరముల కన్నా ఇక్కడ జీవించరు, శరీరం విడిచిపెడతారు. ఇందులో మళ్ళీ బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరసే బ్రహ్మణి కోపినసక్తః. బాల్యమంతా ఆటల్లో పోతుంది, యవ్వనమంతా ఇంకో పిచ్చిలో పోతుంది, వార్ధక్యమంతా ఈ వ్యామోహంలో పోతుంది. ఇక భగవంతుడి గురించి చింతించగలిగినటువంటి అవకాశం ఇప్పుడు ఉంటుంది, ఉండది. కనుకనే కలియుగాన్ని, కలియుగంలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క పరిస్థితుల్ని, ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. ఏమిటి కలియుగంలో ఉండేటటువంటి అత్యంత ప్రమాదకరమైన పోకడ అంటే మిగిలినటువంటి యుగాల్లో రాక్షసులకు వేరు ఉపాధి ఉంటుంది. చూడగాని ఓ ఇతడు రాక్షసుడు అని గుర్తుపట్టచ్చు, శరీరం వేరుగా ఉంటుంది. కలియుగంలో రాక్షసులకు ఉపాధి ఉండదు. కలియుగంలో రాక్షసులు ఎక్కడ ఉండాలి అన్న ప్రశ్న వచ్చింది. మనుష్యుని యొక్క మనస్సే రాక్షసుని యొక్క స్థావరం. మనుష్యుల యొక్క మనస్సులో నివాసం ఏర్పరచుకుని ఉంటారు. దాన్ని పోగొట్టగలిగినది, రాక్షసుల్ని మనసులోంచి తరమగలిగినది ఏది అంటే ఒక్క భాగవత గ్రంథమే. అందుకే నైమిషారణ్యంలో సూతుడు ప్రవేశించినప్పుడు శౌనకాది మహర్షులందరూ ఆయన్ని ప్రశ్న వేసినప్పుడు మనందరి పనుపున వాళ్ళొక అద్భుతమైనటువంటి ప్రశ్న వేశారు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. అయ్యా, ఈ కలియుగంలో ఉండేటటువంటి ప్రజలకి సహజంగా తమోగుణం ఎక్కువగా ఉండి అలసత్వంతో ఉంటారు. ఏ కర్మ తొందరగా చెయ్యాలో, ఏ పుణ్యాన్ని సముపార్జించుకోవాలో ఈ శరీరం పడిపోతే ఇక పుణ్య సముపార్జనకి అవకాశం లేదు. కాబట్టి భగవన్నామాన్ని ఏ ఇతర ఉపాధి పలకలేదు. కాబట్టి ఏ భగవన్నామాన్ని పలకాలో ఆ నామానికి కంఠాన్ని వెచ్చించడం కన్నా అక్కరలేనటువంటి విషయాలు మాట్లాడడంలో ప్రజలకి విశేషమైనటువంటి అనురక్తి ఉంటుంది. మందబుద్ధియుతులు అక్కర్లేనివి ఎన్నో చదువుతారు, ఎన్నో వింటారు. ఒక్క పావు గంట సేపు మాత్రం భాగవతం చదవడానికి మనసు ఇచ్చగించదు. మందబుద్ధియుతులు అల్పతరాయువులు. పోని ఆయుర్దాయం ఏమైనా ఎక్కువ ఉంటుందా? భగవంతుడిచ్చిన పూర్ణాయుర్దాయం 100 సంవత్సరములు జీవించేటటువంటి వాళ్ళు బహుకొద్ది మంది ఉంటారు. ఉగ్రరోగ సంకలితులు. అదేమైనా ఇవాళ ఔషధాన్ని సేవిస్తే రేపటికి తగ్గేటటువంటి వ్యాధుల ఎన్ని ఔషధాలు కనిపెడతారో అంతకన్నా ఎక్కువైనటువంటి వ్యాధులు ప్రబలుతాయి. భయంకరమైనటువంటి వ్యాధులు. రాత్రిళ్ళు నిద్ర పట్టనివ్వవు, పగలు ఆకలి వెయ్యనివ్వవు. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు. తగినంత ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యం ఉండదు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యం ఉండదు అంటే డబ్బు తక్కువ ఉంటుంది అని కాదు. ఎవ్వడూ కూడా తన దగ్గర ఉన్న తనకి పరమేశ్వరుడిచ్చింది తనకి కావలసినంత అన్న మాట అండం. నాకు ఇంకా ఏదో తక్కువేనండి, నాకు ఇంకా అది లేదండి, ఇది లేదండి అనేవాడే తప్ప నాకు భగవంతుడేవివ్వలేదు అనేవాడెవరూ కనపడడు. ఆయన ఇచ్చింది తలుచుకుని సంతోషపడేటటువంటి వాడు ఉండడు. మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు. అందుకే మంచి పనులు చేసేటటువంటి వాళ్ళు కనపడరు. సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. కాబట్టి ఏది చాలా తేలికగా మేము అనుష్ఠించగలిగినది ఉన్నది, ఏది చదువుకోవాలి, ఏది వినాలి, అటువంటిది మాకు చెప్పమని అడిగారు. అడిగితే
ఒకనాడు శుకబ్రహ్మ పరీక్షిన్ మహారాజు గారికి ప్రవచనం చేసినటువంటి మహాద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవత గ్రంథం ఇది ఉన్నదో దాన్ని ఆనాడు సూతుడు అక్కడ ఉన్నటువంటి నైమిషారణ్యంలో ఉన్న శౌనకాది మహర్షులకు కూడా ప్రవచనం చేశాడు. అటువంటి పరమాద్భుతమైనటువంటి భాగవతాన్ని సంస్కృత భాషలో మనకి వ్యాస భగవానుడిస్తే మన తెలుగు వారై మళ్ళీ భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసినప్పుడు సంస్కృత భాషలో భాగవతానికి ఎంత శక్తి ఉన్నదో తెలుగు పద్యాలకి కాని తెలుగు వచనాలకి కాని ఆ మంత్రశక్తి ఎంత మాత్రము తగ్గకుండా పరమాద్భుతంగా ఆంధ్రీకరించి ఇచ్చినటువంటి కారణజన్ముడు, ప్రాతస్మరణీయులు, మహాపురుషులు మనకి బమ్మెర పోతన గారి పేరెత్తితే చాలు నా దృష్టిలో అయితే అసలు పాపరాశి ధ్వంసం అవుతుంది. అంతటి నిష్కల్మషమైనటువంటి జీవనం ఉన్నవారు, అంతటి తృప్తితో కూడినటువంటి జీవనం చేశారు. ఆయన భాగవతాన్ని ఆంధ్రీకరించింది కూడా ఏ కానుకలు కానీ ఏ విధమైనటువంటి బిరుదులు కానీ కోరుకుని చెయ్యలేదు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్నని చెప్పుకున్నారు. నేను ఎందుకు ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నానంటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. కైవల్యము అన్న మాట అద్వైత సంప్రదాయానికి చెందినది. నేను కైవల్యాన్ని చేరడానికి ఇక్కడే జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షాన్ని పొందడానికి ఎప్పుడో శరీరం విడిచిపెట్టిన తరువాత వచ్చే మోక్షం కాదు. జ్ఞానము కలిగి ఇక్కడే ఈ శరీరము నేను కాదన్న భావన కలిగి ఆత్మ నేను అన్నది అనుభవంలోకొచ్చి అద్వైతానందమును అనుభవించగలిగినటువంటి స్థితి నాకు అంకురించి నేను తరించాలంటే నేను శ్రీకైవల్య పదము చేరుకోవడం. కాబట్టి శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకం దానవోద్రేక స్తంభకు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర సమాహార స్వరూపుడైనటువంటి పరబ్రహ్మమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథలతో కూడుకున్నటువంటి ఈ భాగవత గ్రంథాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. ఎవరా కృష్ణుడు అంటే కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు. కేవలము తన చూపుల చేత ఈ బ్రహ్మాండములన్నిటినీ కూడా సృజించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగన ఢింబకున్. మహానందాంగన అంటే నందుని యొక్క భార్య అయిన యశోదాదేవికి చిన్ని కృష్ణుడిగా ఈ లోకంలో ఆవిర్భవించి పరిపూర్ణావతారంగా ఈ లోకమునందు నడయాడినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కథలతో కూడుకున్న భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తి నాకు పరమేశ్వరానుగ్రహంగా ప్రసరణము చెంది ఆంధ్రీకరించిన కారణము చేత శ్రీకైవల్యమును చేరుకునేటటువంటి విశేషము నా యందు ప్రచోదనముగాక, నేనట్లు అనుగ్రహింపబడిదనుగాక అని ఆంధ్రీకరించారు తప్ప ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమిరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితమ్ముగన్నని చెప్పుకున్నారు. ఈ భాగవతాన్ని దేనికి ఆంధ్రీకరిస్తున్నానంటే ఏదో దీని వలన బిరుదులు పొందుదామని, దీని వలన తాంబూలాలు పుచ్చుకుందామని, దీనివల్ల లోకంలో కీర్తి పొందాలని నేను ఆంధ్రీకరించట్లేదు. అలా నేను ఇక్కడ ఏవైనా కానుకలు పుచ్చుకుంటే అంత గొప్ప భాగవతాన్ని అమ్ముకున్న దురాత్ముడా అని శరీరం విడిచిపెట్టిన తర్వాత యమధర్మరాజు నన్ను కొరడాలతో కొడతాడు. అందుకు ఈ బమ్మెరపోతరాజు సిద్ధంగా లేడు. దీన్ని రామచంద్రమూర్తి పాదార విందములకు సమర్పణం చేసి కృతకృత్యుడనవడం కోసమని ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్నారు. మహానుభావుడు పోతనగారి యొక్క భక్తి అనితర సాధ్యమైనటువంటి భక్తి. పోతనగారు వినా తెలుగు భాషలో అంత గొప్పగా భాగవతాన్ని 12